విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ రేట్లు ఢమాల్మన్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ మోనోపలిగా ఉన్నటువంటి భూమాత తను ఏం చేస్తుందంటే ఎన్నో ఆశలు మాటికి కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇదో క్యాపిటల్ వస్తున్నది, ఇదో క్యాపిటల్ వస్తున్నది అని చెప్పేసి రాజకీయ నాయకుల చేత, జగన్ ప్రభుత్వం చేత అనేక సందర్భాల్లో చెప్పించి వారు విపరీతంగా దోచుకున్నారు ప్రజల దగ్గర. ఒక చిన్న ఉదాహరణ చూడండి. విశాఖపట్నం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ దగ్గర నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో హైవే మీద విమానాశ్రయానికి కనీసం 8 కిలోమీటర్లు దిగువన ఉన్న ఈ స్థలంలో రేట్లు వాళ్ళు 30,000 నుంచి 40,000 రూపాయలు చెప్పిన గజం చెప్పిన అమ్మారండి. ఆ రేటుకి మధురవాడలోనే వస్తుంది. మరి వారి యొక్క టాక్టీస్, వాళ్ళ యొక్క సేల్స్ ఫోర్స్ ఒక చాణక్య వాళ్ళ యొక్క కెపాసిటీ మూలంగా ఈ ప్రజలందరినీ బుట్టలో వేసుకుని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. మరి పడిపోయిన ఈ రేట్లకి ఎవరు బాధ్యులు? భూమాతేనా?